ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ బాజర్ నుంచి అయితే ఒక బ్రేకింగ్ అయితే వస్తుందన్నమాట. వసంత అనే సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఐటీ చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్ హాస్టల్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. దానికి గల కంప్లీట్ కారణాలు ఏమిటి అనేది ఇప్పటివరకు బయటకి రాకపోయినప్పటికీ తనకి సంబంధించి మనస్తాపము అదేవిధంగా స్ట్రెస్ వల్లే చనిపోయి ఉంటుంది అని కూడా బయటకు వస్తుంది. అయితే బాసర్కి సంబంధించిన వసంత అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో వనపర్తి జిల్లాకి సంబంధించి అయితే తను అక్కడి నుంచి ఇక్కడ బాసర్ ట్రిపుల్ ఐటీలో చదవడానికి అయితే వచ్చింది. మరి ఇంజనీరింగ్కి సంబంధించి సెకండ్ ఇయర్లో చదువుతున్న ఈ అమ్మాయి మరి ఏమైందో తెలీదు. అటు రోజువారికి క్రమంలోనే బాగానే చదివేదంట, అటు పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడం వల్ల ఇలా చేసుకుందా, ఇంకా ఏంటి అనేది అయితే ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం అయితే మృతురాలికి సంబంధించి తన కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా. ఇక సిబ్బందికి సంబంధించి వాళ్ళు సమాచారం మేరకు వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే, తనకి సంబంధించి బాసర్ ట్రిపుల్ ఐటీ ఏదైతే చదువుతున్న వసంత అనే అమ్మాయి ఉందో తను మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా తనకి చాలా స్ట్రెస్ ఉండడం వల్ల చదువు విషయంలో అదేవిధంగా తనకి పర్సనల్గా కూడా ఒత్తిడి ఉండడం వల్లనే చనిపోయింది అంటున్నారు. ఇంకో కథనం ఏమని వస్తుందంటే, తనకి సంబంధించి ఏదైనా పర్సనల్ రీజన్స్ కూడా ఉండుండొచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి సంబంధించి తన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. గత 2 సంవత్సరాల నుంచి అదే కాలేజ్లో ఉండి ఎంతో మంచిగా ఉండే తను ఒక్కసారిగా హాస్టల్లో శవమై తీరడంతో తనతో పాటు ఉన్న స్నేహితులు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక తన ఫ్యామిలీకి ఇంటిమేట్ చేసిన వెంటనే ఈ అమ్మాయికి సంబంధించి తన బాడీని కంప్లీట్గా అక్కడ నుంచి పేరెంట్స్ తీసుకువెళ్ళడానికైతే వస్తున్నారు. మరి ఇలాంటి ఘటనలు జరగడానికి బ్యాక్ సైడ్లో ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే కంప్లీట్గా బయటకు రాలేదు. కానీ ట్రిపుల్ ఐటీ అనేది చాలా 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 కఠినమైన కోర్స్. అంటే అంత ఈజీగా అంత నార్మల్గా అసలు బాసర్ యూనివర్సిటీలో అసలు సీట్ దొరకడమే చాలా గొప్ప అనే చెప్తారు. మరి ఈ అమ్మాయికి సంబంధించి ప్రియుడితో ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా తనకి సంబంధించి ఒక అబ్బాయి కూడా ఉన్నాడని, తను లవ్ ప్రాబ్లం వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు అని ఇంకో విషయం వినిపిస్తుంది. అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఆ అమ్మాయికి సంబంధించి తను పర్సనల్గా తన వ్యక్తిగత జీవితంలో తను చదువు విషయంలో కొంచెం ప్రాబ్లం అయ్యే చనిపోయింది తప్ప ఇంకా ఎలాంటి రీజన్స్ లేవని తన ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. సో అమ్మాయికి ఎలాంటి సంబంధాలు అయితే లేవు. కానీ అమ్మాయి మాత్రం తన స్టడీ విషయంలో అదేవిధంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా మరి ఇంకా అది ఏంటనేది బయటపడలేదు. కానీ ఆ అమ్మాయికి తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయింది. ట్రిపుల్ ఐటీ చదివి రేపటి రోజు ఖచ్చితంగా తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాల్సిన తిను సెకండ్ ఇయర్లోని ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఇక తన ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యామిలీ అంతా కూడా షాక్లో ఉన్నారు. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు దానికి గల కారణాలు ఏమిటని తెలుసుకోవడానికి. సో ఇప్పటికైతే ఇంకేం బయటకు రాలేవు. ఫర్దర్గా దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టేడియం మనం